తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఆటో డ్రైవర్ల సమస్యలను తన లేఖలో ప్రస్తావించారు. ప్రజాపాలన తెస్తామని అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకంగా మారిపోయిందని విమర్శించారు. 2 నెలలుగా ఉపాధి లేక రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని 6.5 లక్షల ఆటో డ్రైవర్లకు ప్రతి నెల 10,000 చొప్పున ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న 15 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కేటీఆర్ కోరారు. లేదంటే ఆటో డ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రోజురోజుకు తీవ్రమవుతున్న ఆటో డ్రైవర్ల సంక్షోభం 2 నెలలు నిండని మీ ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు దాదాపు 15 మంది డ్రైవర్ అన్నలు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరం. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆయా డ్రైవర్ల కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య తీవ్ర రూపం దాలుస్తున్న తరుణంలోనే మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ వేశాం. ఆటో సంఘాలు డ్రైవర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాం. వాటన్నింటినీ ఒక నివేదిక రూపంలో తయారు చేసి మా పార్టీ కార్మిక విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి పంపించాం. కానీ ఇప్పటివరకు మీ ప్రభుత్వం వైపు నుంచి దానిపై స్పందించిన పాపాన పోలేదు. ప్రజాభవన్ అని పేరు మారిస్తే సరిపోదు, ఆచరణలో చిత్తశుద్ధి ఉంటేనే ప్రజలు హర్షిస్తారు. ప్రజల సమస్యలు విని పరిష్కరిస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రజాభవన్ ముందే ఆటోకు ఒక డ్రైవర్ నిప్పు పెట్టుకున్నా ముఖ్యమంత్రి ఇప్పటివరకు దీనిపై స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమని కేటీఆర్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుగా వినిపిస్తున్నాం. ఆటో డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకోవాలని మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లతో కలిసి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం మెడలు వంచి ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.